వేదంలో విగ్రహారాధన లేదని, అసలు భగవంతునికి ఒక స్వరూపం అంటూ లేదని ఒక ప్రతిపాదనగా చెప్తారు. అంటే ఈ విగ్రహారాధన అనేది వేద సంప్రదాయానికి విరుద్ధమా? విగ్రహం నిగ్రహం కోసమే. ఇది జ్ఞానం కలిగితే వచ్చే విషయం అవుతుంది. జ్ఞాన సముపార్జన కోసం ముందుగా విగ్రహారాధన కావాలి. శరీరం ఒక విగ్రహం. ఈ శరీరంలో ప్రాణశక్తి ఉన్నది అన్నది జ్ఞానం. ప్రాణశక్తిని ఉనికిని గుర్తించే క్రమంలో ముందుగా శరీరం కావాలి కదా, దేహం కావాలి కదా, విగ్రహం కావాలి కదా. వేదంలో నిజమే ఎక్కడా కూడా ఈ విగ్రహాన్ని పూజించండి, ఆ విగ్రహాన్ని పూజించండి, విగ్రహానికి మూర్తి స్వరూపం ఇది ఇత్యాదిగా గల సంబోధించే మంత్రభాగాలేవి కూడా కానరావడం లేదు. 4 వేదాలలో కూడా అధిక భాగం స్తోత్రాలు, స్తుతులు, దండకాలు, యజ్ఞం చేసే విధానాలు, ఆయుర్వేద రహస్యాలు, ఆరోగ్య సూత్రాలు, మానవ జీవన క్రమ వికాసానికి సంబంధించి పరిణతి పొందే విధానంలో ఉన్నవాళ్ళం ఎలా, ఉండబోతున్న వాళ్ళం ఎలా అనే విషయాలు మాత్రమే చెప్పబడి ఉండగా, ఆగమశాస్త్ర కాలాలకు వేదం తదుపరి వచ్చినటువంటి ఇతర శిల్ప సూత్రాల అనుకూలంగా, దేవతా ఆలయాల నిర్మాణాలకు అనుకూలంగా దేవతా రూపాలు స్థిరీకరింపబడినాయి అనే వాదన ఈనాటి కాలంలో బలీయంగా మారింది. ఋగ్వేద విజ్ఞానం అనేటటువంటి గ్రంథం ఈ ఆలోచనలకు ఆధారం. అలాగే ఆ ఆలయంలో లేక మరొక చోట ఉండేటటువంటి విగ్రహం ఏదైనా ఉన్నప్పుడు విగ్రహం అనేది విగ్రహం మాత్రమే కాకుండా ఆ విగ్రహం దిగువన అక్షర రూపంలో యంత్రం కూడా సుప్రతిష్ఠితం చేయబడి ఉన్నది. ఒక యంత్రం అంటే ఆ యంత్రం పైన ఉండే బీజాక్షరం, ఆ యంత్రం అంటే యంత్రం క్రింద దిగువన ఉండేటటువంటి గంధకము, పాదరసము, పెట్లుప్పు, ఇతరములైనటువంటి లవణముల, ఖనిజముల, రసాయన ద్రవ్యముల వస్తువుల మేళనం. ఆధారశిల, పీఠికాశిల, పిండిశిల ఈ క్రమంలో అందుపైన పెట్టేటటువంటి ఈ రాగి యంత్రము, ఆ పైన ఉంచేటటువంటి మూర్తి, ఆ మూర్తిలో కల్పించేటటువంటి శక్తి, ఇంత రూపం ఉన్న కారణం చేత విగ్రహారాధన వేదంలో ప్రత్యక్షంగా చెప్పనప్పటికీ పరోక్ష ప్రియ ఇవ హి దేవా ఇంద్రో వృత్రమహన్ ఏ రూపంలో చూపిన ప్రజాపతిరేకామైత ప్రజాసృజేయతి బ్రహ్మవాదినో వదంతి అన్ని రూపాలలో కూడా దైవతత్వాన్ని చూడాలి. ప్రకృతిని, పర్యావరణాన్ని అర్చించేటటువంటి క్రమంలో వేదబోధన అనుసరించి అంతటా దైవమే, గాలిని పూజించాలి. ఆకాశాద్వాయు క్రమంలో ఎక్కడ గాలి, ఎక్కడ తేజస్సు అన్నింటినీ ఒకచోట చేర్చినప్పుడు అది విగ్రహం అవుతుంది. ఆ విగ్రహాన్ని అర్చించే తరుణంలో విగ్రహం పైన మాత్రమే దృష్టి కాకుండా విగ్రహంలోన ఉన్నటువంటి పరతత్వాన్ని చూడాలి. భర్త, భార్య ఈ సంబంధంలో కొడుకు, తండ్రి, కూతురు ఏదైనా సంబంధం కావచ్చు, ఎవరైనా కావచ్చు గాక, బాహ్యంగా ఉండే రూపలావణ్యాదులు కాకుండా వారి మనస్సు ఏమిటి, ఆ మనస్సును చూరగొనడానికి మనం చేసే ప్రయత్నాలు ఏమిటి, మన ప్రవర్తన వారి మనస్సుకు ఆకర్షణీయంగా ఉందా, లేక వారి బాహ్య రూపాన్ని చూసి మనం ప్రవర్తిస్తున్నామా? బాహ్యం కనిపించే రూపానికి మాత్రమే మనం పరిమితమైతే అది విగ్రహారాధన. ధర్మం, వేదం అంగీకరించదు. అందులోనే ఉండేటటువంటి పరతత్వము, మూల రూపము, ప్రేమ స్వరూపము, దానిని గుర్తించే ప్రయత్నం చేస్తే అది విగ్రహారాధనకు వ్యతిరేకమైనటువంటిది, నిర్గుణాత్మకమైన శక్తి. సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము అనే రెండింటిలో నిర్గుణ బ్రహ్మ రూపంగా శివారాధన చేస్తాం. శివలింగానికి రూపురేఖలు లేవు, ఎటు పెట్టినా శివలింగమే అవుతుంది. ఈ శివలింగాన్ని ఆరాధన చేయకంటే పూర్వం, నిర్గుణాత్మకమైన రూపాన్ని స్వీకరించకంటే పూర్వం సగుణ రూపంలో రజోగుణాత్మకంగా విష్ణువు, లక్ష్మీ, గణపతి, కుమారస్వామి ఇత్యాది గల రూపాలను అభిషేకాలు, అర్చనలు, బొట్లు, పుష్పమాలికలు, నైవేద్యాలు అన్నింటితో చేస్తూ ఉంటాం. శివారాధనలో నీళ్లు పోయండి, పత్రి వేయండి, ఉపవాసం ఉండండి. ఇది నిర్గుణోపాసన. ఇది రెండింటిలో ఉండే అంతరార్థం. నిజమే, వేదంలో విగ్రహారాధనకు సంబంధించిన మూలమైన రూపాలు లేవు, సంశయం లేదు.